Hello guys, welcome back to Kavya's Diaries. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంది, నా పేరు కావ్య. అండ్ ఇంకా ఆలస్యం లేకుండా ఇవాళ వీడియో చూసేద్దాం. ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను డే 1 వ్లాగ్ ఇన్ గోకర్ణ అని ఒక వీడియో చేశాను ముందే. ఆ వీడియోలో కూడా మీకు చెప్పింది ఏంటి అంటే, డే 2 వ్లాగ్ అనేది నేను సపరేట్గా చేస్తానని చెప్పాను కదా. ఇది డే 2 వ్లాగ్ అనమాట. డే 1 వ్లాగ్ని ఎలా అయితే మీరు ఎంజాయ్ చేశారో, డే 2 వ్లాగ్ని కూడా మీరు అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను. మోస్ట్లీ మీకు చూపించడానికి ట్రై చేశాను. ఈ వ్లాగ్లో ఒక వ్లాగ్ పెడితే చాలా లాంగ్ అయిపోతుంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండదు అని చెప్పేసి నేను బ్రేక్ డౌన్ చేశాను అనమాట 2 లాంగ్ వీడియోస్ లాగా. అండ్ డే 2లో కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి దొరుకుతాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దిస్ ఇస్ డే 2 వ్లాగ్ ఇన్ గోకర్ణ. ఇంకా మేము ముందు రోజు చాలా ఎంజాయ్ చేసి అలసిపోయామన్నమాట. ఇంకా అందరూ టైర్డ్ అయిపోయాం. సో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యామన్నమాట. నాకు రెడీ అయ్యేటప్పుడు ఇలా గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దామనిపించి తీసాను అనమాట. ఇంకా కంప్లీట్లీ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. మేము ఈరోజు కుడ్లే బీచ్ వెళ్ళామన్నమాట. మేము ఉండే స్టే దగ్గర నుంచి కుడ్లే బీచ్కి 1 or 1.5 కిలోమీటర్ ట్రెక్ ఉంది. మేము నడుచుకుంటూనే వెళ్ళాము. ఆటోస్ కూడా వెళ్తూ ఉంటాయి అక్కడ, ఆటోలో కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఆటోని ప్రియారిటైజ్ చేయలేదు, నడుచుకుంటే వెళ్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకున్నాం. ఆటో రేట్ నాకు తెలిసి ఒక 80 రూపీస్ అనుకుంటా. నడుచుకుంటూ వెళ్ళి అలా సీనరీని ఎంజాయ్ చేసి ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం. మరి అందరూ కజిన్స్ ఎప్పుడు కలుస్తాము అని చెప్పేసి అలా ఎంజాయ్ చేసామన్నమాట. హే గైస్, ఇప్పుడు మేము ఆన్ ద వే టు కుడ్లే బీచ్ అనమాట. ఇలా ట్రెక్ ఉంది 1 కిలోమీటర్ మేమున్న స్టే నుంచి అన్నారు. సో వీఆర్ గోయింగ్ అనమాట అక్కడికి వెళ్ళి మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇప్పుడు ఆన్ ద వే మీకు ట్రెక్ క్లిప్స్ కూడా కొన్ని పెడతాను, చూసి ఎంజాయ్ చేసేయండి. నేను ఆన్ ద వేలో గమనించింది ఏంటంటే, ఇక్కడ టూ మెనీ హాస్టల్స్ కానీ కెఫేస్ కానీ లాడ్జింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అందరికీ యూజ్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను కదా ఆటోస్ ఉంటాయి అని చెప్పి. అండ్ ఆటోస్ కూడా ఎక్కడి వరకు వెళ్తాయంటే, అక్కడ ఒక వ్యూ పాయింట్ అనేది ఉంది, అక్కడే ఆపేస్తారు ఆటోస్ని కూడా. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు నడుచుకొనే వెళ్ళాలి. ఇంకా అందరం మేము నడుచుకొని ఎలాగో వచ్చామని చెప్పి అలాగే వెళ్ళిపోయాము. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫారినర్స్ ఎక్కువ ఉన్నారనమాట. అందరూ అది కూడా మోస్ట్లీ నడుచుకుంటూనే వచ్చారు మాతో పాటు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆన్ ద వేలో కామెడీ చేసుకుంటూ, జోక్లు వేసుకుంటూ, కజిన్స్ అందరూ కలిసాం కదా, అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట. హలో గాయ్స్, వచ్చేసాను అనమాట ఇక్కడ బీచ్ కి. ఆఫ్టర్ 1 కిలోమీటర్ ట్రెక్ అనమాట. ఒక 1 కిలోమీటర్ ట్రెక్ ముగించేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట కుడ్లే బీచ్. మీరు ఎప్పుడైనా గోకర్ణకు వస్తే తప్పకుండా విజిట్ చేయండి, ట్రెక్ చేసి రండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. బికాస్ ఆన్ ద వే చాలా మంచి మంచి సీనరీస్ అవన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ మిస్ కాకుండా రావచ్చు మీరు. సో ఒక్కసారి మీకు సీనరీ మొత్తం చేస్తాను, చూడండి. ఇక్కడ ఒక యూట్యూబర్ని కలిసాను అనమాట. నేను మా కజిన్ బ్రదర్ కొట్లాడుతుంటే ఆవిడ వీడియో తీశారు. వీడియో తీసి నేను నా యూట్యూబ్లో పెట్టుకుంటాను ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అడిగారు. మేము అలా నాకు ఆవిడకి కొంచెం కాన్వర్జేషన్ బిల్డ్ అయింది. ఆ మాటలో తెలిసింది ఏంటంటే తను యూట్యూబర్ అని తెలిసిందనమాట. నేను తనతో మాట్లాడాను, చూడండి ఒకసారి క్లిప్స్ యాడ్ చేస్తా. Can you please subscribe to Kavya's channel? It's amazing. Look at her. She's so bubbly. She's so interesting. So keep watching. Thank you so much. You're welcome. ఇంకా అలా మేము ఏదో నడుస్తూ వెళ్తుంటే ఇదేదో విచిత్రమైన ఒక సీ షెల్లో ఇలా ఏదో మూవింగ్ క్రియేచర్లా కనిపించింది. ఇంకా దాన్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఈ బుజ్జి చిన్ని కుక్కపిల్ల మా దగ్గర తిరుగుతూ ఉన్నిందనమాట. దాని ఐస్ ఒకటి ఒక కలర్, ఇంకొక కలర్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇంకా దానికి బిస్కెట్స్ తినిపించాము. మేము ఇక్కడ ఫోటో తీసుకుంటుంటే అది వచ్చి మా మధ్యలో వచ్చి కూర్చొని ఉన్నింది బాగా. ఇంకా బోర్డు దగ్గర నిల్చుకొని ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట. బికాస్ ఒక మెమొరీ లాగా ఉంటుంది ఇది, ఇంతమంది వెళ్ళాము, ఫ్యామిలీ అంతా కలిసాము అని. ఇంకా మంచిగా అక్కడ ఫొటోస్ తీసుకొని రిటర్న్లో షాపింగ్ మొత్తం తిరిగాము. ఆ షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రీట్స్లో మొత్తం తిరుగుతూ ఉన్నాం అనమాట. ఏం కనిపిస్తాయి, ఏమేమి ఉన్నాయి, ఎట్లా ప్రైస్ రేంజ్లో ఉన్నాయి, ఎంత విండో షాపింగ్ అంటారు కదా, విండో షాపింగ్ చేసేసాము. ఏవి కొనలేదు, చిన్న చిన్న కమ్మలు క్లిప్పులు తప్ప. బికాస్ ప్రైస్ రేంజ్ చాలా ఓవర్గా అనిపించింది. అన్ని షాపులో సేమ్ వెరైటీస్ ఉంటాయి, సేమ్ ప్రైస్ రేంజ్ ఉంటాయి అన్నమాట. బార్గెనింగ్ స్కిల్స్లో తేడా ఉంటుంది. ప్రైస్ మాత్రం చాలా హై అనిపించింది వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి. నాకు తెలిసి మోస్ట్లీ ఫారినర్స్ ఉంటారు కదా, తీసుకుంటారని చేసినట్టున్నారు.
ఇంకా మేము దబదబ ముగిచ్చేసుకొని మా రూమ్కి వెళ్ళిపోయి సర్దుకొని బ్యాగ్ ఇంకా బయలుదేరేసాం. మా లాస్ట్ డే కాబట్టి బెంగళూరుకి వచ్చాం. బెంగళూరు నుంచి మరి అనంతపూర్కి వచ్చి ఈ ట్రిప్ని సైన్ ఆఫ్ చేసేసాం. ఇది అన్నమాట డే 2 బ్లాగ్ అండ్ లాస్ట్ డే ఆఫ్ అవర్ గోకర్ణ అన్నమాట. చాలా మెమరీస్ అయితే నిజంగా నాకు ఈ గోకర్ణకి వెళ్ళిన దగ్గర నుంచి ఉన్నాయి. మా కజిన్స్ అందరం మేము చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ దాకా గుర్తుండిపోయే మెమరీస్ ఇవన్నీ. అండ్ డెఫినెట్లీ చాలా ప్లేసెస్ని కూడా మేము విజిట్ చేసాము. మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు కూడా ఈ బ్లాగ్ని అంతే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందు నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందు తేవడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, stay tuned. Bye bye. Namaste. Shri Akal.